హాయ్ అండి. వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడున్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ మా ఇంట్లో వాళ్ళు చేశారు. మా హస్బెండ్, మా అబ్బాయి, మా కోడలు. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. రకరకాల డిషెస్ అయితే చేశారు. అది ఎవరి పనిలో వాళ్ళైతే ఎంత బిజీగా ఉన్నారో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకొని చేస్తున్నారు. నన్నైతే ఏ పని చేయనివ్వలేదు. మదర్స్ డే సందర్భంగా నీకు ఫుల్ రెస్ట్ అని చెప్పారు. వాళ్ళు ముగ్గురు కలిసి 3 పనులు చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలా అయినా వీడియో తీయాలి, వీడియో మీకు కూడా షేర్ చేయాలనిపించిందండి. అందుకే నేను చేస్తున్నాను. ఇదిగో చూడండి, మా అబ్బాయి అయితే పులావ్ రైస్‌లా చేశాడు. చాలా బావుంది అదైతే. కొంచెం ఒక కొబ్బరికాయ అయితే కొబ్బరి పాలు వేసి చేశాడు. సూపర్ టేస్ట్ అదిరిపోయింది. మా హస్బెండ్ ఎప్పుడూ చికెను కట్ చేయడం నేను చూడలేదు. నిజంగా నమ్మరు. కానీ ఇప్పుడు ఇక్కడ కోడి తీసుకొచ్చారు కాబట్టి మనమే కట్ చేసుకోవాలి. కాస్కో నుంచి తీసుకొచ్చారు. ఇదిగో చూడండి, ఈయన స్కిన్ అంతా తీసేసి పీసెస్ అయితే కట్ చేస్తున్నారు. అంతే కదండీ! కొబ్బరికాయ ముక్కలు కూడా ఆయనే చూసుకున్నారు. ఆ 2 పనులు అయితే ఆయన చేశారు. మా కోడలైతే ఇక కర్రీ మసాలా, అది కొబ్బరి మసాలా చికెన్ అని చేసింది. చాలా బాగుంది. ముగ్గురు 3 పనులు చేసుకుంటూ చాలా బిజీ అయిపోయారు. నిజంగానండి. మా కోడలు, "అత్తయ్య మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి, ఏమి చేయొద్దు" అనేసరికి నేను ఇన్నేళ్ల కాపురంలో మొదటిసారి నేను విన్న మాట అది. అంటే ప్రతి అంటారు, వాళ్ళకి మనసులో ఉంటుంది కానీ ఇంట్లో చేయకుండా అవ్వదు కాబట్టి నేనే చేయవలసి వచ్చేది. అందులోనూ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా లేరు కాబట్టి ఎప్పుడూ నేనే చేసేదాన్ని. కానీ ఈసారికి మా అమ్మాయి అయితే, "అత్తయ్య మీరైతే ఏమి చెయ్యొద్దు, ఈరోజు నేనే చేస్తానని" తను చేయడం, అందులోనూ ఇంత టేస్ట్‌గా చేస్తుందా అని నాకు మొదటిసారి తెలిసింది. చాలా బాగుంది. కొత్తగా పెళ్ళైనా ఇంత బాగా వంటలు ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. నాకు మాటలు కూడా రాక అలా చూస్తూ కూర్చుండిపోయాను. నా శ్రమకి ఫలితం లభించినట్లుగా నాకు అయితే ఈరోజు అనిపించిందండి. చాలా చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడూ ఫ్యామిలీ కోసం పరుగులు తీస్తూనే ఉండే ఆడవాళ్ళకి ఇలా అప్పుడప్పుడు చేస్తే కనీసం సేద తీర్చుకున్నట్లనే అనిపిస్తుందని అనిపించింది. అంతేకాదు, ఈరోజు నాకైతే చాలా ఎమోషనల్‌గా కూడా అనిపించింది. నా జీవితంలో ఇది చాలా స్పెషల్ మెమరీ. నేను నా ఫ్యామిలీ కోసం ఎంత ప్రేమగా వంట చేసేదాన్నో, అదే విధంగా నాకు కూడా వీళ్ళు ఈరోజు చాలా ప్రేమగా, మమకారంతో వంటలైతే చేసి పెట్టారు. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఇది ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త కోడళ్ళ దగ్గర ఉండడం అదొకటి. తర్వాత అది వాళ్ళ దగ్గర ఉండడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ అయితే బయట రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళాము. లంచ్ అయితే అక్కడ చేసాము. కానీ నైట్ మాత్రం ఈవినింగ్ మేమే చేస్తామని అన్నారు. వాళ్ళు బాగానే గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేశారు. ఈవినింగ్ అయితే చూసారు కదా! వీళ్ళు ముగ్గురు కలిపి వంటలు చేశారు. స్వీట్స్ చేశారు. అన్నీ సంతృప్తికరంగా అన్నీ చకచకా చేసేసారు. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది నేను ఈ చికెన్ రెసిపీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇక్కడున్న బాదం పప్పు, తర్వాత కాజు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, గసాలు కూడా ఉంటే వేసుకోవచ్చంట. అవి పేస్ట్ చేసేసుకుంది. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు చికెన్ని పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడిగేసుకుంది. అది క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం మనం మామూలుగానే వేసుకుంటాం కదా!
ఒక 4 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2, అనాస పువ్వు ఒకటి, ఇలా తర్వాత జాపత్రి కొంచెం, ఫ్రైడ్ ఆనియన్స్. మనం బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా! ఉల్లిపాయలు అవి కూడా వేసుకుంది. తర్వాత పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు, ఇవన్నీ తర్వాత పేస్ట్ చేసుకుంది కదా! ఆ పేస్ట్ చేసుకున్నది అంటే ఒక 20 జీడిపప్పులు, 20 బాదం పప్పులు, ఒక చెక్క కొబ్బరి, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఉంటే గసాలు కూడా వేసుకోవచ్చంట. ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుంది కదా! పేస్ట్ కూడా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిపేసి ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసింది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుంది. వేసుకున్న తర్వాత అందులో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేసుకుంది. వేసుకొని అది లో ఫ్లేమ్లోనే ఉంచింది. ఈ మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా! ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కడిగి అందులో వేసేసుకుంది. కొంచెమేనండి, ఎక్కువ కాదు. మనకు ఆల్రెడీ ఇదే గ్రేవీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం లెమన్ కూడా ఒక అరచెక్క లెమన్ అయితే పిండుకుంది. నిమ్మరసం వేసుకుంది. ఇది నిజంగానండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు నేనే బాగా చేస్తాను, పెద్ద తోపు అనుకుంటాను వంటల్లో, కానీ నన్ను మించిపోయింది మా కోడలు అనిపించిందండి. నిజంగా వీళ్ళు ఇంత ఒక తల్లి ప్రేమ కోసం ఇంత మంచిగా కష్టపడి వంట చేశారు కదా! వీళ్ళకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ప్రశంస అనేది అవసరం కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కర్రీ అయితే అయిపోయింది. అందులో కొత్తిమీర, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు ఏం వేయించకుండా మామూలుగా వేసేసుకుందనమాట. అంతేనండి, వంట అయితే చకచకా రెడీ చేసేసారు. ఇప్పుడు కేక్ కూడా రెడీ అయిపోయింది. కేక్ కూడా రెడీ చేసేసారు. చూడండి, స్ట్రాబెర్రీది చాలా బాగుంది. కేక్ అయితే తీసుకొచ్చారు, కేక్ తీసుకొచ్చారు, ఆ ప్లాంట్ తీసుకొచ్చారు, బుకే ఇచ్చారు. తర్వాత నేను వేసుకున్న డ్రెస్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నాకైతే ఇచ్చారు. మా అబ్బాయి కేక్ కటింగ్ చేయించాడు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఫోటోలు, సరదాగా ఫోటోలు అయితే దిగాము. ఫోటోలు అయిపోయిన తర్వాత భోజనాలు రెడీ చేశారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ రోజంతా. ఇదొక ప్రత్యేకమైన నాకు రోజని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.